ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మేలు చేద్దాం అనుకుంటుందా లేకపోతే ఇబ్బంది పెడదాం అనుకుంటుందా రైతులు కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. వర్షాలు పడక పంటలు ఇప్పుడు వర్షాకాలం సగం గడువు దాటిపోయింది. వర్షాలు పడక రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. పంటలు వేసుకొని సిద్ధంగా ఉన్నారు రైతులు. ఎప్పుడు వర్షాలు పడతాయి, పంటలకు ఎప్పుడు ఉపశమనం కలుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు పోతా ఉన్నాయి. ఇప్పటికీ పంపులు ఆన్ చేయాలని చెప్పేసి మేము గత నెలలో పాదయాత్ర చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా మిడ్మానేర్ నుంచి అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయ సాగర్ ప్రాజెక్టు నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో ఇంచుమించు 20,000 నుంచి 25,000 ఎకరాల పంట చినకోడూరు మండలంలోనే సాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మొత్తం చూసుకున్నట్టుంటే చాలా పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి మటుకు కూడా ప్రభుత్వం స్పందించకుండా రైతులకు నీళ్లు ఇడిచే ఆలోచన లేకుండా డ్యాములు నింపకుండా ఇబ్బంది పెడతా ఉన్నది. తక్షణమే మిడ్మానేర్ నుంచి అనంతగిరి రంగనాయ సాగర్ ప్రాజెక్టులు నింపి రైతులకు నీళ్లు చెరువులలో నింపి భూగర్భ జలాలు పెంపొందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ చేయని పక్షంలో రైతులే ఇంచుమించు మన జిల్లాలోనే 80-90% మంది రైతు వ్యవసాయం మీదనే బతికే పేద సన్నకారు రైతులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబడే డ్యాములు నింపి నీళ్లు వదిలిపెట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. ఈ నీళ్లు ఇడవని పక్షంలో రైతులందరినీ కూడా సంఘటితం చేసి ఏకం చేసి ప్రభుత్వ అధికార కార్యాలయాలు కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడిచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే రైతులకు మేలు చేసే కార్యక్రమం, రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రాజెక్టులు కట్టింది కదా, కూలిపోయింది కదా, ఇప్పుడు మేము దాన్ని ఉపయోగంలోకి తెస్తే మా అబద్దాలు, మేము చెప్పిన అబద్దాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఆలోచనతోని ప్రెస్టేజ్కి పోయి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అవన్నీ మానుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంబడే ప్రాజెక్టులు నింపి రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.